దేవుని వాక్యంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు నేను చదువుతాను, గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చింది. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి యెజ్రెయేలీయులకు అహీనోయము కర్మెలీయులకు నాబాలునకు భార్య అయిన అబీగయీలును తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయాడు. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాడు. వీరు హెబ్రోను గ్రామములో కాపురం ఉండేది. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాం. వాక్యమైన దేవుడు మాట్లాడండి. వింటున్న మాకు వినగలి చెవిని, గ్రహింపగలే హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దావీదు దేవునిని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని యొద్ద మనవి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొద్ద అనుమతి పొంది ప్రయాణమై హెబ్రోనుకు వెళ్ళిన దావీదు తన సొంత నిర్ణయంతో వెళ్ళలేదు, తన సొంత ఉద్దేశంతో వెళ్ళలేదు, కానీ దేవుని అనుమతి పొందుతా ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడి నేను ఎక్కడికి వెళ్ళుదును అని దేవుని అడిగి బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గత కాలంలో గాతులోనికి వెళ్ళాడు. గాతులో ఉన్న సెక్కలకు అనే ప్రాంతంలో కాపురం ఉన్నాడు. అప్పుడు దావీదు సొంత నిర్ణయంతో వెళ్ళాడు, సొంత ఉద్దేశంతో వెళ్ళాడు. దేవుణ్ణి అడగకుండా, దేవుని అనుమతి పొందకుండా తానే నేను ఎక్కడ ఉండుట మంచిది కాదు అన్నాడు. సమూయేలు 1వ గ్రంథంలో 27వ అధ్యాయము 1వ వచనంలో తరువాత దావీదు కదండి, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొను కనుక నేను అతనిలో చేతిలో నుండి తప్పించుకుందని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై ఆ యొక్క కుమారుడును గాతు రాజైన ఆకీషు వద్దకు చేరగా. చాలండి, సొంత నిర్ణయం. నేను ఎక్కడ ఉండటం మంచిది కాదు, ఏదో ఒక దినాన్న సౌలు నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్ళిపోతే ఆ ఫిలిష్తీయుల దేశంలోనికి సౌలు రాలేడు కనుక నన్ను వెతుకటం మానివేస్తాడు అన్న ఉద్దేశం మీద దావీదు గాతులోనికి వెళ్ళాడు. గాతులోనికి వెళ్ళి తన
భార్య బిడ్డలతో నివసిస్తూ తన యొద్దనున్న 600 మందితో కూడా ఆ సైన్యముతో 600 మంది సైన్యము యొక్క భార్య పిల్లలతో గాతులో ఉన్నాడు. గాతులో ఉండి అయ్యా గాతురాజా ఆకీషా, ఎంతకాలము పరదేశిగా ఇక్కడ ఉండను, మీ దేశంలో ఏదైనా ఒక గ్రామాన్ని నాకు ఇవ్వు అని అంటే సిక్లగు అనే గ్రామాన్ని 6వ వచనములో సిక్లగు అనే గ్రామాన్ని గాతురాజైన ఆకీషు దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆకీషు సిక్లగు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశములో ఉన్నది అన్నాడు. ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే అతడు గాతుకు పారిపోయాడు. సొంత ఉద్దేశం, సొంత నిర్ణయం, గాతులోనికి పారిపోయాడు. అక్కడ నుండి ఆ గాతులో ఉన్నటువంటి సిక్లగు అనే ప్రాంతాన్ని ఆ గాతు రాజైన ఆకీషు ద్వారా పొందుకొని అక్కడ తన భార్య బిడ్డలతో, తన యొద్ద ఉన్న 600 సైన్యం యొక్క భార్య బిడ్డలతో చక్కగా నివాసము చేస్తూ ఉన్నాడు. ఇట్లుండగా ఒకానొక దినము రానే వచ్చింది. ఆకీషు రాజు దావీదును అతని సైన్యమైన 600 మందిని నాతో కూడా యుద్ధానికి రావాలి అని కోరాడు. ఇప్పుడు దావీదును అతనితో ఉన్న 600 మంది యుద్ధ సైన్యము బయలుదేరి ఆకీషు రాజు యుద్ధకు వెళ్ళారు. ఎంతలో అమాలేకీయులు వచ్చి సిక్లగు మీద పడి దాన్ని దోచుకొని ఆ యొక్క సిక్లగు అనే గ్రామాన్ని కాల్చివేసి దావీదు యొక్క భార్య బిడ్డలను 600 మంది భార్య బిడ్డలను ఎత్తుకొని అమాలేకీయులు పారిపోయారు. దావీదు వచ్చాడు, ఆ పరిస్థితి అంతా చూశాడు, బహుగా ఏడ్చాడు, బహుగా దుఃఖపడ్డాడు. చాలండి. ఇక్కడ దావీదు బహుగా దుఃఖపడటానికి, మిక్కిలి దుఃఖపడటానికి, ఏడవటానికి గల కారణం అతడు సొంత నిర్ణయం తీసుకొని అయినది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం, విశ్వాసులమైన మనము సొంత నిర్ణయాలు తీసుకొని దేవుణ్ణి అడగకుండా, అంటే ప్రార్థించకుండా ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానికి అప్పగించుకొని మనం బయలుదేరి వెళ్ళాలి. ప్రభువా, ఇదిగో పలానా చోటకు వెళ్ళాలనుకుంటున్నాను, నిశ్చితమైతే ఆ వెళ్ళిన కార్యాన్ని సఫలం చేయండి, నాకంటే ముందుగా నీ దూతను పంపించండి, క్షేమాన్ని అనుగ్రహించండి అని దేవుని ప్రార్థించి దేవునికి మన విన్నపాలు చెప్పుకొని దేవుని సన్నిధిలో మనం మనవిని పెట్టి మనం బయలుదేరే వాళ్ళముగా, ఆయన అనుమతి పొంది మనము బయలుదేరే వాళ్ళముగా ఉండాలి. లేని ఎడల నష్టపోతామన్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన అలా చేయలేదు కనుక ఏమయ్యాడు అని అంటే నష్టపోయాడు. దావీదు నష్టపోవటానికి, దావీదు మిగులుగా దుఃఖపడటానికి గల కారణం దేవునికి ప్రార్థించకుండా, దేవునికి అప్పగించకుండా తన సొంత నిర్ణయం ద్వారా ఆకీషు రాజు దగ్గర చేరాడు. సిక్లగులో ఉన్నాడు కనుక నష్టపోయాడు. ఒకప్పుడు లోతు కూడా కదా, దేవుడు తన దూతలు పంపించి ఇదిగో ఈ సొదొమ గొమొర్రాల్ని అగ్ని చేత కాల్చివేస్తాం, కాబట్టి నువ్వు బయలుదేరి నీ కుటుంబంతో బయటికి రానంటే అట్లా కాదు అన్నాడు. లోతు ఏమన్నాడు? అలా కాదు ప్రభువా. చదువుదాం ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం అండి. 19వ అధ్యాయము 17వ వచనములో కొంచెం కట్టేసారమ్మా. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము,
మనము ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా చాలండి కదా. దేవుడు చెప్తున్నాడు ఫలానా చోటకు వెళ్ళిపో, ఆ మైదానానికి వెళ్ళిపో అని అంటే లోతు అలా కాదు అన్నాడు. దేవునితో ఏమంటావు అన్నాడు అని అంటే అలా కాదు. దేవుని నిర్ణయాన్ని, దేవుని ఉద్దేశాన్ని ధిక్కరించాడు. అలా కాదు ప్రభువా, నేను అక్కడికి వెళ్ళలేను, ఇదిగిరిగిరి సమీపంగా ఉంది, ఇక్కడికి వెళ్తాను. సోయరుకు వచ్చాడు. భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయ్యింది. కుమార్తెలు ఏమయ్యారు? పతనమయ్యారు. పాపం చేసి ఒక ఆమె అమ్మోనీయులకు జన్మనిచ్చింది, ఒక ఆమె మోయాబీయునికి జన్మనిచ్చిన అక్రమ సంతానం. కుమారులు అల్లుళ్ళు సొదొమలో అగ్ని చేత కాల్చివేయబడ్డారు. నష్టపోయాడు. లోతు నష్టపోవటానికి గల కారణం సొంత నిర్ణయం. దావీదు నష్టపోవటానికి కారణం సొంత నిర్ణయం. సొంత నిర్ణయాలు మనము తీసుకోకూడదు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆదికాండ గ్రంథంలోనే 12వ అధ్యాయం 10వ వచనం అండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను కదా. పిలిచిన వాడెవరు? దేవుడు. ఆ 12వ అధ్యాయం 1వ వచనంలోనే యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. చాలండి 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 అంటే దేవుడే చెప్పాడు, ఇదిగో నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చింది. అబ్రాము ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించి బయలుదేరాలి. అబ్రాము దేవుని ప్రార్థించకుండా, అబ్రాము దేవుని అడగకుండా, అబ్రహాము సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. కాబట్టి ఆ దేశంలో కరువు వచ్చిందంట. కాబట్టి అబ్రాము తన భార్యను వెంట పెట్టుకొని ఐగుప్తు దేశంలోనికి కదా, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాను. ఎంత విచారం, ఎంత వేదన అనుభవించాడు అనంటే, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత అబ్రహాము భార్య అయిన శారాయి అందమైనది, సౌందర్యవంతురాలు. ఆ సంగతి ఐగుప్తు రాజైన ఫరోకు చెప్పారు. కాబట్టి ఆ స్త్రీ, ఏ స్త్రీ? 15వ వచనం, ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవంతురాలయుండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఆ స్త్రీ అబ్రాము తేబడ్డా కదండి. ఎంత విచారం! మన భార్య ఎవరో ఇంటికి తేబడ్డాది అని అంటే ఆ భర్తకు అసలు ఎట్లుంటుందని ఆలోచన చేయాలి. వాడు దుర్మార్గుడైన రాజు ఫరో, మూర్ఖుడు. అలాంటి అతని ఇంటికి అబ్రహాం భార్య తేబడ్డాది. ఎంత మనోవేదన అబ్రహాం అనుభవించుంటాడో అన్ని విషయాలు రాయబడలేదు, కానీ ఎంత దుఃఖించుంటాడో, ఎంత వేదన చెందుంటాడో, ఎంత ఏడ్చి ఉంటాడో. అది పరదేశం. అబ్రహాంకు సపోర్ట్ చేయటానికి ఎవరు ఉండరు. అలాంటి ప్రాంతంలో అబ్రహాము నష్టపోవటానికి గల కారణం సొంత నిర్ణయం. నేర్చుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసి బయలుదేరాలి. బజార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి మనసులోనైనా సరే చిన్న ప్రార్థన, ప్రభువా క్షేమంగా తోడుకొని వెళ్ళు, క్షేమంగా తోడుకిరా. సొంత నిర్ణయాలు తీసుకునటం వలన నష్టపోతాం. ఇక్కడ లోతును చూశాం, సొంత నిర్ణయం. అలా కాదు ప్రభు అన్నాడు, నష్టపోయాడు. అబ్రహామును చూశాం, అతడు నష్టపోయాడు. దావీదును చూశాం, అతడు నష్టపోయాడు.
మొదటి అధ్యాయం మొదటి వచనం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కదా కాపురం ఉండుటకు వెళ్ళెను. ఒక మనుషుడు ఎలీమెలెకు. ఎక్కడ కరువు వచ్చింది? యోధా బెత్లెహేము దేశములో కరువు వచ్చింది. బేత్లెహేం అంటే ఏంటండి కదా, అరబ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. బేత్ అంటే ఇల్లు, లెహం అంటే మాంసం కదా, మాంసపు ఇల్లు, రొట్టెల ఇల్లు కూడా అనొచ్చు. కాబట్టి అలాంటి ప్రదేశంలో కరువు వస్తే అందరూ ఉన్నారు. ఈయన బయలుదేరారు కదా, అందరూ ఉన్నారు. యోధా బెత్లెహేములో ఉన్నాడు అనంటే అతడు క్రైస్తవుడై ఉండాలి. ఆ క్రైస్తవుడికి ప్రార్థన వచ్చు, కానీ దేవుని అనుమతి లేకుండా అతను ఎక్కడికి బయలుదేరాడు? మోయాబు దేశం. మోయాబు దేశం ఎలాంటిది అంటే చాలా భయంకరుడు. మోయాబీడు ఎవడు? అక్రమ సంతానము ద్వారా, లోతు కుమార్తె ద్వారా పుట్టిన వాడు మోయాబీడు. వారు దుర్మార్గులు. బిలామును పిలిచి ఇశ్రాయేలీల ప్రజలను శపించమని కోరినవాడు కదా. అలాంటి దుర్మార్గుల మధ్యకు ఎలీమెలెకు తన ఇద్దరు కుమారులను భార్యను వెంట పెట్టుకుని వెళ్ళాడు. 3వ వచనములో ఎలీమెలెకు చనిపోయాడు కదా. 5వ వచనములో ఎలీమెలెకు కుమారులైన మహులోను కిల్యోను అనే వారు కూడా చనిపోయారు. ఆలోచన చేయండి. యోధా బెత్లెహేములో ఉంటేనే వారు చక్కగా ఉందరేమో, 3 మగవాడు చనిపోయారు. కాబట్టి కారణం ఏంటండి? సొంత నిర్ణయం. దేవుని అడిగి ప్రయాణం చేసిన వారు కాదు. కనపడతా ఉన్నారు. ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు బయలుదేరాడు. ఎక్కడ నుండి? యెరూషలేము అంటే ఉన్నతమైన స్థలం. యెరికో డౌన్ లో ఉన్న స్థలం. ఏమయ్యాడండి అంటే దొంగల చేత చెక్కబడ్డాడు. అసలు యెరూషలేము అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనములో యెరూషలేము భూమి యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. చాలండి. మహారాజు పట్టణము నుండి ఎక్కడ దిగుతున్నాడు ఇతడు? లోకా 10:35 చదువుదాం. లోకా రాసిన సువార్త 10వ అధ్యాయం 30 వచనం అండి. 10వ అధ్యాయము 30 వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చాలండి కదా. యెరూషలేము నుండి యెరికో ఎలాంటిదో మనకు తెలుసు. ఆ గిద్యోను వారు వస్తున్నప్పుడు వారు ఎన్ని తిప్పలు పెట్టారో, అలాంటి యెరికో ఆ ప్రజల మధ్యకు వెళ్తా ఉన్నాడు. ఎక్కడి నుండి? మహారాజు పట్టణము నుండి. వెళ్ళొచ్చా? ఏమయ్యాడు? దొంగల చేత చెక్కబడ్డాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే, దేవుని నిర్ణయం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని అనుమతి లేకుండా మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ప్రతి విషయంలో ఆయన చిత్తానికి అప్పగించాలి. తండ్రి నీ చిత్తమైతే అన్నాడు ఆయన. కాబట్టి విశ్వాసులముగా మనం నేర్చుకోవాల్సిన పాఠం, దావీదు సొంత నిర్ణయం ద్వారా నష్టపోయాడు. అందుకే బైబిల్ అంటుంది సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, కదండి, నీ స్వబుద్ధిని
ఆధారము చేసుకొనక. 6వ వచనములో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. 7వ వచనములో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను మేధావిని కదా, నేను తెలివైన వాడిని కదా, నేను జ్ఞానిని కదా. కొంతమంది కొన్ని మాటలు మనం వింటాం, జవాబు ఇవ్వం కానీ విని నవ్వుకుంటాం. ఎందుకంటే వారికి వాక్య జ్ఞానం తక్కువ, మనకు కొంచెం ఎక్కువ. వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు వింటాం. కనుక నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో చెప్తున్నాడు. అదే సమయంలో అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయను. ఏమండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. దావీదు తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని బయలుదేరాడు కనుక నష్టపోయాడు. ఇప్పుడు నష్టపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదునా యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. కదండి, 2 మనవులు ఉన్నాయి అక్కడ. నేను యోధా పట్టణంలోనికి పోదునా, నేను పోవలసిన స్థలం ఏది? 2 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. దేవుని దగ్గరకు వచ్చాడు. ఎందుకు? గతంలో నష్టపోయాడు. దేవుని అడగకుండా వెళ్ళి నష్టపోయాడు. ఇప్పుడు వచ్చి అంటున్నాడు, దేవా ఇదిగో నేను యోధా పట్టణంలోనికి పోదునా, నేను పోవలసిన స్థలం ఏది కదా. 2 ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా నీవు పోవచ్చును కదా. ఎక్కడికి పోవచ్చును? హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కనుక 3వ వచనం చివరి భాగములో హెబ్రోను గ్రామములో అతడు కాపురం ఉండెను. ఎక్కడ కాపురం అన్నాడు? హెబ్రోనులో కాపురం ఉన్నాడు. హెబ్రోను అనగా సహవాసము. హెబ్రోను అనగా సహవాసం. మేము హెబ్రోను సంఘం వారమండి అంటారు. అంటే దేవునితో సహవాసము కలిగిన వారము. ఆ సంఘం పేరేంటండి? హెబ్రోను. కాబట్టి హెబ్రోను అనగా దేవునితో సహవాసం. ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు? దేవుని సహవాసానికి వచ్చాడు. ఎంతవరకు? ఆకీషు సహవాసం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సెక్లగులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య ఉన్నాడు. ఇప్పుడు దేవుని సహాయానికి వచ్చాడు, దేవుని సహవాసానికి వచ్చాడు. మనము కూడా ఎక్కడున్నా కానీ దేవుని సహవాసమునకు రావాలి. వారమంతా ఇష్టానుసారముగా ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో బిజీ, కానీ పునరుత్థాన దినం లేక ప్రభు దినం అనేటప్పటికీ దేవుని మందిరానికి మనము వచ్చే వాళ్ళముగా ఉంటాం. దేవుని మందిరంలో కనబడే వాళ్ళముగా, దేవుని ఆరాధన చేసే వాళ్ళముగా, దేవుని సహవాసములో పాలు పొందే వాళ్ళముగా మనం ఉండాలి. ఇక్కడ దావీదు దేవుని సహవాసానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అదే అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అండి. 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తువును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా. తన కుమారుని సహవాసానికి పిలిచాడు. వస్తున్నామా? సహవాసములో ఉంటున్నామా? సహవాసములో చేర్చబడుతున్నామా? ఆయన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. రక్షింపబడిన వారితో అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ ఉండాలి అన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. మన సహవాసం అయితే, అక్కడ ప్రారంభించండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన
యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కదా. రక్షింపబడిన జనాంగమా, మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి అన్నాడు. సహవాసం ఉండాలి. ఎందుకండి సహవాసం? ఆయనతో సహవాసం మాకెందుకండి అని అనుకుంటున్నారేమో. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం అండి. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసం చేసిన యెడల ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును కదా. ఆయనతో సహవాసం ఎందుకండి అనుకుంటున్నారేమో. సహవాసానికి పిలిచాడు, సహవాసములో ఉండమన్నాడు అని చెప్తూ ఉంటే ఆయనతో సహవాసం ఎందుకులేండి అని అనుకుంటున్నారేమో. ఆయనతో సహవాసము చేస్తే మనకు సమాధానం. నేటి దినాల్లో సమాధానం అనేది లోపించింది కదా. ఉద్యోగాల్లో సమాధానం ఉందా? ఆ యజమానులకి పనివాళ్ళకి, ఆ పనివాళ్ళకి మధ్య చెంచాగిరి చేసేవాళ్ళు ఉంటారు కదా. మనం ఎంత మంచిగా పనిచేసినా పని అంతమంది సరిగ్గా మేనేజర్ వచ్చేటప్పుడు అది ఇది గెలుగుతాడు వీడు, మనం అప్పుడే నిలబడి ఉంటాం. మేము అనుభవించాలండి. అంటే వాడికి తెలుసు ఏ టైం మేనేజర్ వస్తాడో ఆ టైంని వీడు అప్పుడు వరకు ఖాళీగా ఉన్నవాడు అప్పుడు గెలుగుతాడు. అది ఇది మనల్ని నిలబెడతాడు. వాడు వచ్చేమనుకుంటాడు, ఇది ఖాళీగా ఉన్నాడు, పాపాడు ఎంత పని చేస్తున్నాడు కదా. ఆలోచన చేయండి. ఇలాగా ఉద్యోగాల్లో సమాధానాలు లేవు, సమాజాల్లో సమాధానాలు లేవు, సంఘాల్లో సమాధానాలు లేవు కదా. ఎక్కడన్నా చూడండి ఈ రోజుల్లో సమాధానాలు ఉన్నాయి. కుటుంబాల్లో అన్నదమ్ములు నరుక్కుని ఓ సెంట్ కోసం, ఓ గజం కోసం, ఓ జాన కోసం కుటుంబాల్లో సమాధానాలు ఉన్నాయా? నేను ఎక్కువ ఊరు తిరుగుతూ ఉన్నాను కాబట్టి మన వరకు బాగానే ఉండేవారు కదా. ఏమైందంటే ఏమైంది ఏంటి, అద్దెడు కట్టారంట, అందుకంట పెద్ద గొడవ అయింది. పోలీస్ స్టేషన్లు అంట తిరుగుతాం. వీడు చేస్తే వాడు రావట్లేదు, వాడు చేస్తే వీడు రావట్లా. సమాధానాలు లేవు. కొన్ని ఇంట్లో అయినా సమాధానం ఉందా? భార్య భర్తల మధ్య సమాధానాలు ఉన్నాయా? అబ్బే ఏదన్నంటే ఆవిడ ఊరుకోదు. నేను ఇప్పుడు చేయను, నేను అప్పుడు చేయను, నేను రాను, నేను పోను కదా. లోబడే తత్వం ఉందా? ఎదురాడే వాళ్ళే ఆలోచన చేస్తున్నారు. కుటుంబాల్లో కూడా సమాధానాలు లేవు, సంఘాల్లో సమాధానాలు లేవు, ఇంటిలో సమాధానాలు లేవు, ఉద్యోగాల్లో సమాధానాలు, దేశంలో సమాధానం ఉందా? రాష్ట్రాల్లో సమాధానం ఉందా? కొట్టుకుంటున్నారు రాజకీయాల కోసం కదా. వింటున్నాం కదండి, వాడి చంప వీడి చంప, వాడిని ఏదో కొట్ట వీడి కొట్ట. ఆలోచన మీరు చూస్తూ ఉండండి. ఎంత ఘోరమైన పరిస్థితిలో సమాధానాలు లేవు. అయితే బైబిల్ అంటుంది ఆయనతో మీరు సహవాసం చేసిన యెడల మీకు సమాధానం అంటుంది. దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఆదిమ సంఘాలు వర్ధిల్లబడటానికి, సమాధానముగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 42వ వచనములో వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును కదా. అక్కడ మనం చూస్తున్నాం సహవాసమందును. ఏదో చర్చికి వెళ్ళాములే వచ్చేసాములే కాదు. అక్కడ సహవాసం. ఎలా ఉన్నారండి పిల్లలు? బాగున్నారా? మీకు ఎలా ఉంటుంది? ఉద్యోగం బాగుందా? ఆ పలకరింపులు ఉన్నాయా? ఆ సహవాసాలు ఉన్నాయా? సంఘాల్లో లేదు, ఎప్పుడు ముగిస్తారు అప్పుడు జంప్ కదా. కాబట్టి వారేం చేస్తున్నారంట? రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన చేయక యందును ఎడతెగక కదా. వారు ఏం చేస్తా ఉన్నారయ్యా? కూడుకుంటున్నారు. రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు, అపోస్తలుల బోధ యందు చక్కగా ఎడతెగక వారు ఉన్నారు కనుక ఆదిమ సంఘాలు ఒక్కటై
ఇప్పుడు అయితే చెందిన సంఘాలు. అప్పుడు ఆదిమ సంఘం అందరూ కలిసి ఒకే సంఘముగా మార్చబడి చక్కగా ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి మనం రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, దేవుని చిత్తము లేకుండా, దేవుని అడగకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా ఎక్కడికి వెళ్ళినా నష్టపోతాం. రెండవది, దేవుని ప్రార్థించి బయలుదేరాలి. దేవుని ప్రార్థించి ఎప్పుడైతే బయలుదేరతావో దేవుడు సమాధాన సంబంధమైన స్థలానికి మనల్ని తీసుకెళ్తాడు కదా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును అన్నాడు. హెబ్రోనుకు నడిపించాడు. నువ్వు హెబ్రోనుకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోనుకు వెళ్ళు. ఎక్కడ ఉండాలి? హెబ్రోనులో ఉండు. ఎంత గొప్ప జవాబు అండి దేవుంది. ఎంత గొప్ప ప్రశ్న అండి దావీదుది కదా. ఇప్పుడు వారు వచ్చారు. హెబ్రోనులో వారు ఏం చేస్తా ఉన్నారంటే కాపురం ఉన్నారు, కుటుంబాలుగా. హెబ్రోనులో దావీదు భార్యలు, దావీదు బిడ్డలు, ఆయనతో ఉన్న 600 మంది, వారి భార్యలు, వీరందరూ ఎక్కడ ఉన్నారు? హెబ్రోనులో కాపురం ఉన్నారు. హెబ్రోనులో కాపురం ఉండగా వారికి సమాధానం కలిగింది. ఒకటేంటండి? సమాధానం. హెబ్రోను అనగా సమాధానం. రెండవది 4వ వచనం చదువుదాం. అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద దావీదును రాజుగా పట్టాభిషేకము చేసింది కదా. దేవుణ్ణి ప్రార్థించి బయలుదేరిన దావీదు ఎంతవరకు రాజుగా పట్టాభిషేకం ఎక్కడా చేయలేదు. అభిషేకం జరిగింది కానీ రాజుగా కాదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో అభిషేకం జరిగింది కానీ ఇప్పుడు రాజుగా పట్టాభిషేకం జరుగుతూ ఉంది. అభిషేకం ఎందుకండి? దేవుని ఆత్మ బలముగా రావటానికి, దేవుని కార్యాలు జరగటానికి. రాజుగా ఆనాడు అభిషేకం చేయబడలేదు కానీ కదా. ఇప్పుడు యోదావారందరూ వచ్చారు. దావీదును రాజుగా యోదావారి మీద పట్టాభిషేకము చేసిరి. దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, దావీదు దేవుని యొద్ద మనవి చేయగా, దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేయగా దేవుడు దావీదును ఎంత అభివృద్ధిలోనికి తెస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. నువ్వు హెబ్రోనుకు వెళ్ళు, అది దేవుని ప్రణాళిక. ఒకవేళ హెబ్రోనుకు వెళ్ళకుండా దావీదు తన సొంత నిర్ణయంతో ఎక్కడికైనా వెళ్ళుంటే అతడు రాజుగా ఉండేవాడు కాదు. దేవుని మాట ప్రకారముగా వెళ్ళాడు. హెబ్రోనులో కాపురం ఉన్నాడు. హెబ్రోను ప్రజలు వచ్చారు. అయ్యా దావీదు, మీరు మాకు రాజుగా ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఎదుగుదల, ఎంత గొప్ప అభివృద్ధి, ఎంత గొప్ప ఆ వర్ధిల్లత దావీదు జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దావీదు జీవితం ఏమయ్యింది అని అంటే రాజు. ఇప్పటి వరకు దావీదు రాజు కాదు కానీ ఇప్పుడు దావీదు యోదావారి మీద రాజు అయ్యాడు. రాజు కాకమునుపు అతని యొద్ద ఉన్న సైన్యం ఎంతమంది అండి? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానములు ఉన్న వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతని వారికి అధిపతి ఆయను. అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది. అతని యొద్ద ఉన్న వారిలో ఎక్కువ తక్కువ మందిని మనం లెక్కేస్తే 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి. చాలండి, ఇప్పుడు ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 400 మంది. సమూయేలు మొదటి గ్రంథంలోనే 30వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను. చాలండి, చూశారా? 400 మందికి అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు 600 మందికి అధిపతి అయ్యాడు.
ఎప్పుడు? రాజు కాక మనకు 600 మందికి అధిపతి అయ్యాడు. ఇప్పుడు యోధావారి మీదకి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఈ సమయంలో 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో యోధావారి మీద అతనిని రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలు వారి మీద కూడా రాజుగా పట్టాభిషేకము చేశారు. ఇప్పుడు దావీదు యోధావారికి రాజు అయ్యాడు, ఇశ్రాయేలు వారికి కూడా రాజు అయ్యాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం అండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజు వద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకము చేశారు కదండి. సమూయేలు 2వ గ్రంథములో 2వ అధ్యాయం 4వ వచనములో యోధావారి మీద రాజు అయ్యాడు. ఇక్కడ ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో ఇశ్రాయేలు వారి మీద రాజు అయ్యాడు. ఎక్కడ 600 మంది సైన్యం, ఎక్కడ లక్షలాది మంది సైన్యం గమనిస్తున్నారా కదండి. ఇక్కడ మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ నుండి మనము 40 వచనం వరకు చదువుకుంటే, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ చూడండి, తరువాత దావీదు ఇశ్రాయేలు అందరూ యెరూషలేము అనబడిన యెబూసుకు పారిపోయి ఆ దేశస్థులందరూ అచ్చడం ఉండేది కదండి. ఈ విషయాలన్నీ మనం చదువుతూ ఉన్నాం. చదువుతూ 12వ అధ్యాయం వద్దాం. 12వ అధ్యాయంలో 22వ వచనం, దావీదు దండు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యోధావారి మీద దావీదు రాజు అయ్యాడు, ఇశ్రాయేలు వారి మీద దావీదు రాజు అయ్యాడు. రాజు కాకముందు ఆయన యొక్క 600 మంది ఉండేవారు. ఇప్పుడు రాజు అయిన తర్వాత చదువుతున్నాను చూడండి, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినము అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. మహాసైన్యం 600 మంది ఎక్కడ, మహాసైన్యం ఎక్కడ? ఆయన దగ్గరకు వచ్చుచుండేది. యెహోవా నోటి మాట ప్రకారం సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవలనే ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధమును ధరించిన అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతులు లెక్క ఎంతనగా యోధావారిలో కదండి, యోధావారిలో 6,800 మంది అంట కదండి. సిమియోనీలలో 7,000 మంది అన్నాడు, 7,100 మంది అన్నాడు. లేవీలలో 4,600 మంది అన్నాడు కదండి. ఈ విధముగా మనం 40 వచనం వరకు చదివితే లక్షలాది మంది సైన్యమయ్యారు. ఎవరికి? దావీదు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అని అంటే, దేవుని చిత్తము లేకుండా స్వంత నిర్ణయముతో శిక్లగుకు వెళ్ళాడు. లాభం ఏమన్నా వచ్చిందా? నష్టమే తప్ప, ఏడుపే తప్ప, దుఃఖమే తప్ప దావీదుకు లాభమేమీ కలగలేదు. ఇప్పుడు దేవుని వద్దకు వచ్చాడు, దేవుని అడిగాడు, నేను ఎక్కడికి పోదును అనంటే నీవు హెబ్రోనుకు పోకున్నాడు. హెబ్రోను అనగా సహవాసం. దేవుని సహవాసానికి ఎప్పుడైతే వచ్చాడో దావీదు అడగకుండానే ఆ ప్రాంతం వారందరూ వచ్చి దావీదును వారి మీద రాజుగా చేశారు. ఆలోచన చేస్తున్నారా? దేవుని యొక్క విచారణ చేస్తే, దేవుని యొక్క పర్మిషన్ మనం తీసుకుంటే, దేవుణ్ణి అడిగి మనము నడిస్తే దేవుడు మనలను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుడు దావీదును అంచెలంచెలుగా వర్ధిల్లుకుంటా కదా, అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ, అంచెలంచెలుగా దీవిస్తూ, అంచెలంచెలుగా దావీదును ఆశీర్వదించాడు కనుక దేవుని సైన్యము వలె దావీదు సైన్యము కూడా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని సహవాసానికి రావాలి. దేవుని సహవాసానికి వస్తే దేవుడు మనలను
ఆశీర్వదిస్తాడు. దావీదు దేవుని సహవాసానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని సహవాసానికి వచ్చాడు. దేవుని సహవాసానికి రాగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుని సైన్యం అంత సైన్యం దావీదుకు కలిగింది అన్నాడు. కాబట్టి విశ్వాసముగా ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటాం. ఆదివారం వచ్చేటప్పటికి నువ్వే ఊర్లో ఉన్నా దేవుని సహవాసానికి తప్పకుండా వెళ్ళాలి. దేవుని సహవాసంలో ఉంటే ఆ దైవజనుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో నీ అక్కరనేది మాట్లాడతాడు కదా. దేవుడే మాట్లాడిస్తాడు. ఆ మాటలు మనం నేర్చుకోవాలి. ఆ మాటల ప్రకారంగా జీవించాలి కదా. మనం ఈ పూట నేర్చుకున్నది ఏంటండి అంటే సొంత నిర్ణయం తీసుకుంటే పతనం అవుతాం, నష్టపోతాం. దేవుని అడిగి దేవుని నిర్ణయ ప్రకారముగా మనం చేస్తే ఆశీర్వదింపబడతాం. ఆయన సహవాసానికి వస్తే దీవించబడతాం. దావీదు దీవించబడ్డాడు. మనము కూడా దీవించబడాలి అని అంటే దేవుని సహవాసానికి వచ్చి ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఆ సంగతిని గుర్తుపెట్టుకొని విశ్వాసముగా మన ఇష్టానుసారమైన జీవితాలు కాదు కానీ దేవుని ఇష్టానుసారమైన జీవితం కలిగి జీవించాలని కోర్చు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. దావీదు తన ఇష్టానుసారముగా సిక్లగుకు వెళ్ళాడు, పతనమయ్యాడు. ప్రభు దుఃఖాన్ని చవి చూశాడు, ఏడుపును చవి చూశాడు. మరలా నీ వద్దకు వచ్చాడు. నేను ఎక్కడికి వెళుతానని నిన్ను అడిగాడు. ప్రభు అడగగా హెబ్రోనుకు వెళ్ళమన్నావు. హెబ్రోనుకు నీ మాట ప్రకారముగా వెళ్ళగా దావీదు ఆశీర్వదింపబడ్డాడు. దావీదు యోధా వారి మీద రాజుగా, ఇశ్రాయేలు వారి మీద రాజుగా, దేవుని సైన్యము వంటి సైన్యము కలిగిన వాడుగా అతడు వర్ధిల్లాడు. ఆ విధముగా నీ మాట ప్రకారముగా, నీ చిత్త ప్రకారముగా ఈ లోకంలో ఉంటున్న మేము జీవించడానికి నీ సహాయం తెచ్చి నీతో సహవాసము కలిగి బ్రతికినంత కాలం ప్రభు నీ చిత్త ప్రకారంగా జీవించడానికి కృపను గ్రహించి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.